మారిస్పేటలో వెంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో 2వ వార్షికోత్సవ దేవీ నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా నేడు దుర్గాష్టమి సందర్భంగా భక్తులచే చండీ హోమం నిర్వహించారు. అలాగే విజయదశమి రోజున కలశ ఉద్వాసన, అమ్మవారి నిమజ్జనం చేశారు. ధర్మకర్త లంక శివానంద్ కుమార్ తెలియజేశారు. స్థానిక మరియు సూపేటలోని శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం భక్తుల చేత చండీ హోమాన్ని నిర్వహించారు. స్థానికంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ధర్మకర్తలు కూనపల్లి నారాయణస్వామి, లంక శివానంద్ కుమార్, లంక శివ ఆంజనేయ ప్రసాద్ పాల్గొనగా ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్ సుబ్రహ్మణ్యం శర్మ పూజా క్రతువుని నిర్వహించారు. తెనాలి పట్టణంలో వెంచేసి ఉన్న మారిస్పేటలో నుండి శ్రీ అప్పల స్వామివారి దేవస్థానంలో అమ్మవారికి దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని నేడు దుర్గాష్టమి సందర్భంగా భక్తులందరి చేత కూడా రాహుకాల సమయంలో ఆ యొక్క చండీ హోమం అంతా కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. అలాగే 2వ తారీఖు జరుగుతున్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొని అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదే ఆ రోజున శమీ పూజ మరియు అనేక రకాల పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఆ రోజున వచ్చి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలన్నీ కూడా తీసుకొని అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా